ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో చాలామందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏమనంటే, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది అనే ఆలోచన కలిగి ఉన్నారా? సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు దేవునితో ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉన్నా కూడా నువ్వు సంతోషంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉండగలుగుతావు. కాబట్టి సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే దానికన్నా నువ్వు దేవునితో ఉన్నప్పుడు ఆ సంవత్సరంలో నువ్వు ఆశీర్వదించబడతావు అని దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ 2026 సంవత్సరం నీకు క్షేమకరంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ సంవత్సరం దేవునితో గడుపు. ఈ సంవత్సరాన్ని దేవునితో ప్రారంభించు. ఏమి చేసినా దేవుని సలహా అడుగు. ఇదేంటండి కొత్తగా చెప్తున్నారు అంటారా? అలా ఏం కాదు. నువ్వు మనిషితో ఎలా మాట్లాడతావో అలాగా నువ్వు దేవునితో మాట్లాడొచ్చు. యేసు ప్రభుతో నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు నీకు జవాబిస్తారు. దావీదు తన జీవితంలో ప్రతిదాన్ని దేవుడిని అడిగేవాడు. హీ ఎంక్వైర్డ్ విత్ ద లార్డ్ అని బైబిల్లో ఉంటుంది. దేవుడి దగ్గర విచారణ చేసేవాడు. ఈరోజు మనము కూడా మన జీవితంలో దేవుని దగ్గర విచారణ చేసేవారముగా ఉండాలి. ప్రభువా, ఇది నేను చెయ్యొచ్చా, చేయకూడదా, నేనేం చేయాలి? లేకపోతే నీకేదన్నా ఆలోచన సరిగా రాలేదనుకో, ఆ ఆలోచన గురించి దేవుణ్ణి అడిగినప్పుడు చాలా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడతారు. నాతో మాట్లాడతారు దేవుడు. చాలామందికి వెర్రిగా ఉంటుంది ఇలా చెప్తే, కానీ దేవుడు నాకు చాలా దర్శనాలు చూపిస్తూ ఉంటారు. అవి జరుగుతూ ఉంటాయి. నా కారుకి చిన్న సొట్టపడాలన్నా నాకు తెలియకుండా పడదది. నేను ప్రార్థన చేసి దేవుడి దగ్గర సహాయం కోరినప్పుడు ఆ సొట్ట పడదో, నేను దాన్ని ఇగ్నోర్ చేసినప్పుడు దేవుడు ఎక్కడైతే చూపించారో అక్కడ ఆ సొట్ట పడుతుంది. కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని దిగులు పడొద్దు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యేసు ప్రభువు నీతో పాటు ఉన్నారు. దేవునికి ప్రయారిటీ ఇవ్వు. ప్రతి విషయంలో దేవుని స్తుతించు. కృతజ్ఞత కలిగి ఉండు. ఈరోజు మనుషులకి అదే లేదు. అన్నీ ఉంటున్నాయి కానీ కృతజ్ఞత ఉండట్లేదు. కానీ మనుషులకు కావాల్సింది ఇంపార్టెంట్ థింగ్ కృతజ్ఞత. ఎవరన్నా నీకు సహాయం చేశారా? వాళ్ళకి కృతజ్ఞుడిగా ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. ఈరోజు నువ్వు బ్రతికున్నావు అంటేనే గొప్ప కార్యం. కాబట్టి దేవునికి కృతజ్ఞత ఉండొద్దా? ఉండాలి కదా. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవుడి మీద పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, అది చెప్పి నేను ముగిస్తాను. ఏముంటుందంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఇంచుము. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును. దాని అర్థం ఏంటంటే, నువ్వు మనస్ఫూర్తిగా దేవుడి మీద ఆధారపడినప్పుడు, నమ్మిక ఇచ్చినప్పుడు, నీవు నడిచే మార్గంలో అంటే నీ జీవిత పయనంలో ఏదన్నా ఇబ్బందులు రాబోతున్నా కూడా వాటిని దేవుడు సరిచేస్తారు. సరళం చేయనంటే నువ్వు రోజు నడిచే మార్గం సరళం చేయబడ్డాను కాదు. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను దేవుడు తొలగిస్తారు. అది కాబట్టి ఆ విధముగా దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవుని ద్వారా నీ జీవితం ముందుకు సాగినప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉన్నా నీ జీవితం సంతృప్తికరంగా, ఆనందకరంగా దేవుడు చేస్తారు. అదే మన యేసయ్య గొప్పతనం. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హీఈస్ ఓమ్నిపొటెంట్. ఆయన సర్వజ్ఞాని. ఆయన ఓమ్నిసెంట్. హీఈస్ ఓమ్ని ప్రజెంట్. అన్ని ప్రదేశాల్లో ఉండగలిగిన దేవుడు ఒకేసారి. అయి దేవుని లక్షణాలు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన సన్నిధిలో నీ సంవత్సరాన్ని ప్రారంభించు. నీ సంవత్సరాన్ని ఆయనతో గడుపు. దేవుడు నిన్ను దీవిస్తారు. అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుడి నూతన సంవత్సర ఆశీర్వాదాలతో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక.
ఆమెన్.